మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. మీరు జియో ఎయిర్ ఫైబర్ లో ఏ ప్లాన్ తీసుకున్నా సరే మినిమం 3 months ప్లాన్ తీసుకోవాలి, లేదా 6 months లేదా 12 months ప్లాన్ తీసుకోవాలంటే మినిమం 3 months ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ కనెక్షన్ లో మీరు 3 months ఒకేసారి పే చేసినప్పుడు మీకు వైఫై రౌటర్ ఇంకా సెటప్ బాక్స్ కూడా ఫ్రీగా ఇస్తారు వీళ్ళు. ఇంకా ఇన్స్టాలేషన్ చార్జెస్ కూడా 0 అన్నమాట. ఏమి ఇన్స్టాలేషన్ చార్జెస్ కి మీరు ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు జియో ఎయిర్ ఫైబర్ లో. అదే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ లో చూసినట్లయితే కూడా సేమ్ అండి. ఇక్కడ సెటప్ బాక్స్ గానీ వైఫై రౌటర్ గానీ ఎటువంటి చార్జెస్ ఉండదు. ఇంకా ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. మీరు ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఇక్కడ కూడా సేమ్ అలాగే 3 months 6 months 12 months కే తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏమిటంటే ఓటీటీ యాప్స్ వచ్చేసి మనకి ఎయిర్టెల్ లో ఎక్కువ వస్తున్నాయి, ఇంకా జియో ఎయిర్ ఫైబర్ లో తక్కువ వస్తున్నాయి. అదే లైవ్ టీవీ ఛానల్స్ గురించి చూసినట్లయితే జియో ఎయిర్ ఫైబర్ లో మనకి లైవ్ టీవీ ఛానల్స్ 800+ వస్తే ఇక్కడ ఎయిర్టెల్ వచ్చేసి 350+ లైవ్ టీవీ ఛానల్స్ మాత్రమే వస్తున్నాయి. ఇంకా డేటా గురించి చూసినట్లయితే డేటా వచ్చేసి అంటే మనం యూస్ చేస్తాం కదా ఇంటర్నెట్, ఆ ఇంటర్నెట్ వచ్చేసి మనకి క్యాపింగ్ అనేది ఉంటుంది. అంటే ఒక నెలలో ఇంతవరకే మీకు ప్రొవైడ్ చేస్తారు అనమాట. దాని తర్వాత దాని స్పీడ్ తగ్గిపోతుంది. అది దేంట్లో ఎక్కువగా తగ్గిపోతుంది అంటే జియో ఎయిర్ ఫైబర్ లో 1000 GB 1 month లో మీరు వాడేశారు అనుకోండి, దాని తర్వాత 64 kbps దీని స్పీడ్ అయిపోతుంది. అదే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఇది 2 Mbps తగ్గిపోతుంది అనమాట. అంటే జియో కంటే చాలా బెటర్, 100 times ఇది ఎక్కువగానే మనకి స్పీడ్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా రెండింటి మధ్యలో ప్లాన్స్ తేడాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎయిర్టెల్ లో చూడండి లాస్ట్ ప్లాన్ మనకి 899 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంది. ఇది 100 Mbps స్పీడ్ తో వస్తుంది. మిగతావన్నీ 699 లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో అవే ఆప్షన్స్ మనకి ఇక్కడ వీళ్ళు 899 ప్లాన్ లో కూడా ఇస్తున్నారు. ఇంకా ఈ రెండింటి మధ్యలో ఎవరి సర్వీస్ బాగుంది అని అడిగితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే జియో ఎయిర్ ఫైబర్ వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తున్నారు. మీరు కనుక డ్రాబ్యాక్ చూసుకోకుండా జస్ట్ నాకు ఓకే ఒక 1 month లో 1000 GB మీరు వాడలేరు అనుకుంటే మీరు జియో ఎయిర్ ఫైబర్ ని తీసుకోండి. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ కి వెళ్ళకండి. ఎందుకంటే వీళ్ళ సర్వీస్ సరిగా లేదు ఎక్కడ కూడా. ఎయిర్టెల్ వాళ్ళది వీళ్ళు డబ్బులు తీసుకొని ఉడాయించేస్తారు, దాని తర్వాత సర్వీస్ వీళ్ళు సరిగా ఇవ్వట్లేదు అనమాట. చాలా ఏరియాస్ లో ఎయిర్ ఫైబర్ వాళ్ళు వచ్చేసి సర్వీస్ బాగుంది, చాలా వరకు వీళ్ళు సర్వీస్ అన్ని చోట్ల బాగా ఇస్తున్నారు. కస్టమర్ కి రెస్పాన్స్ అయితే బాగా ఇస్తున్నారు. ఎక్కడైనా రిపేర్స్ అయిపోయినా రిపేర్స్ రావు, మాక్సిమం వచ్చినా వెంటనే దాన్ని రిజాల్వ్ అనేది చేస్తున్నారు. అదే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ లో చూసినట్లయితే వీళ్ళు నాతోనే ఒకసారి డబ్బులు తీసుకొని కనెక్షన్ ఇకుండా ఉడాయించినారు, దాని తర్వాత బెదిరించి ఇదేది చేసి డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. సో ఇలాంటి ఫ్రాడ్ పనులన్నీ ఎయిర్టెల్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దీన్ని గుర్తు పెట్టుకొని సో మీ ఏరియాలో జియో దొరకట్లేదు ఎయిర్టెలే గది అంటే ఇంకా రివ్యూస్ చూసి మీరు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ని తీసుకోవచ్చు అన్నమాట. జియో ఫైబర్ ఇంకా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ కి మధ్య గల తేడాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం